కృపాభరితుడైన మా యేసు ప్రభువా, మీ ప్రశస్తమైన నామమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. మా పట్ల మీరు చూపెడుతున్న మహాకనికరము, దయను బట్టి నీకు వేలాది వేల స్తోత్రాలు తండ్రి. రోజు రోజు కూడా ఆయుష్ ఆరోగ్యాన్ని మీరు ఇస్తూ ఉన్నారు. అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. ఎందరో మూర్ఖులు ప్రభువా తండ్రి, అనేక మంది మంచి మంచి దైవ సేవకులను తూలనాడము, అవమానపరచడము, నిందించడము, ఇలాంటి కార్యాలు చేస్తూ ఉన్నారు ప్రభా. దయచేసి అలాంటి వారికి మీరు బుద్ధి చెప్పండి. మూర్ఖులకు మూర్ఖతతో బుద్ధి చెప్పమని చెప్పారు. కానీ మనుషులు మా వల్ల వీలు కాదు స్వామి. మీరే ఆ మూర్ఖులతో మాట్లాడండి ప్రభా. ఎంతో మంచిగా మీ పరిచర్య జరుగుతూ ఉంటే దానికి భిన్నంగా ఎంతో పనికిరాని మాటలు మాట్లాడే వాళ్ళు చాలామంది అయిపోయారు స్వామి. వాళ్ళందరితో మాట్లాడండి ప్రభా. ఆ వ్యతిరేకపు ఆత్మని గద్దించమని ప్రార్థిస్తున్నాను. ఆ భిన్నమైన ఆలోచనల్ని వారిలో నుండి తొలగించమని ప్రార్థిస్తున్నాను. మీ పరిశుద్ధ ఆత్మ వారు పొందుకొని ఆత్మానుసారంగా జీవించినట్లు చేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మార్చి మాసం 21వ తారీఖు 2026 శనివారం, నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము నుండి ఉన్న విషయాలు ధ్యానించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయని. తమ సహోదరులైన యూదుల మీద జనులు వారి వారి భార్యలను కఠినమైన ఫిర్యాదును చేసిరి. ఏదనగా కొందరు మేమును మా కుమారులను మా కుమార్తెలను అనేకులము, అందుచేత మేము తిని బ్రతుకుటకు ధాన్యము మీ యొద్ద తీసుకొందము అన్నారు. మరికొందరు క్షామమున్నందున మా భూములను ద్రాక్ష తోటలను మా ఇండ్లను కుదువ పెట్టితిమి గనుక మీ యొద్ద ధాన్యము తీసుకొందము అనిది. మరికొందరు రాజుగారికి పన్ను చెల్లించుటకై మా భూములను మా ద్రాక్ష తోటల మీదను మేము అప్పు చేస్తేమి అని చెప్పారు. వింటున్న దైవ జనాంగమా, దేవుని బిడ్డలు గమనించవలసిన విషయం, యూదుల మీద జనులను వారి భార్యలు కఠినమైన ఫిర్యాదు చేసిరి. అంటే యూదులే, కానీ వారి మీద ప్రజలు వారి భార్యలు ఫిర్యాదు చేశారు. మనము కూడా ఆత్మీయమైన యూదులే, అనగా దేవుని స్తుతించున్నటువంటి వారమే. మన మీద ఒకవేళ జనులు, లోకస్తులైన జనులు, లేక మన కుటుంబంలోటి వ్యక్తులు, భార్యలు కానీ పిల్లలు కానీ మన మీద ఫిర్యాదు చేస్తున్నారా? ఆలోచించవలసిన విషయం. మనం దేవుని స్తుతించేవారమే, ఆరాధించువారమే, ఆయన్ను మహిమపరిచి ఘనపరచువారమే. కానీ మనల్ని ప్రజలు దూషిస్తున్నారా? మన కుటుంబీకులు దూషిస్తున్నారా? మన భార్యలు దూషిస్తున్నారా? ప్రియులారా, ఆ రీతిగా యూదులమైన మనల్ని దూషిస్తున్నారంటే మనం చేస్తున్న తప్పిదం ఏమిటో మనకు అర్థం కావాలి. ఆ విషయాన్ని బాగా గమనించాలి. ఇక్కడ యూదులు ఏం చేశారు అని అడిగితే వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. కొందరు మేమును మా కుమారులను మా కుమార్తెలను అనేకులము, అందుచేత మేము తిని బ్రతుకుటకు ధాన్యము మీ యొద్ద తీసుకొందము అనిది. చాలామంది కుటుంబాలలో పిల్లలు ఎక్కువ, కుమారులు ఎక్కువ, కుమార్తెలు ఎక్కువ. కానీ
తినటానికి ధాన్యము లేదు. జనమున్నారు కానీ జనానికి తగినట్టుగా ధనం కానీ ధాన్యము కానీ లేదు. అందుకని మరికొందరు క్షామమున్నందున, మాకు కరువు ఉన్నందున మా భూములను, ద్రాక్ష తోటలను, మా ఇండ్లను కుదవ పెట్టితిమి అని అన్నారు. కరువు కాబట్టి మాకు ఇండ్లు ఉన్నాయి, మాకు ద్రాక్ష తోటలు ఉన్నాయి, మాకు భూములు ఉన్నాయి. అవన్నీ కూడా కరువులో మేము ఆహారాన్ని సంపాదించుకోవటానికి మాకు వేరే గత్యంతరం లేదు. వాటిని కుదువ పెట్టితిమి అని చెప్పారు. గనుక మీ వద్ద ధాన్యము తీసుకుందామని చెప్పారు. మరికొందరు రాజుగారికి పన్ను చెల్లించుటకై మా భూముల మీదను ద్రాక్ష తోటల మీదను మేము అప్పు చేసి తిమి అని చెప్పారు. ఇక్కడ 3 విషయాలు చెప్పబడ్డాయి. మేము తిని బ్రతుకుటకు ధాన్యము మీ వద్ద తీసుకుంటాం, అంటే బదులు ఇవ్వడం. మీరు మాకు ధాన్యం ఇవ్వండి, తిరిగి మేము మీకు ధాన్యం ఇస్తాము. రెండవది, ఇండ్లు, ద్రాక్ష తోటలు, భూములు కుదువ పెట్టాము అంటారు. కుదువ అనేటటువంటిది ఈ రోజుల్లో కూడా జరుగుతూ ఉంది. చాలామంది వారి ఇండ్లను కుదువ పెడుతూ ఉన్నారు, వారి భూములను కుదువ పెడుతూ ఉన్నారు, వారి సొమ్ముని, నగలను కుదువ పెడుతూ ఉన్నారు. మూడవది, భూముల మీద, ద్రాక్ష తోటల మీద మేము అప్పు చేసి తిమి అంటున్నారు. ఈ రోజున చాలామంది భూముల మీద, వారి పంటల మీద, వారికి వచ్చేటటువంటి ఫలసాయం మీద బ్యాంకుల్లో అప్పు చేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఎవరు వీరంతా? యూదావారే. వీరు వారి భార్యల చేత దూషింపబడుతున్నవారు. అనేక మంది ప్రజలు వీరిని దూషిస్తున్నారు. వీరు ధాన్యమును బదులుకు తీసుకుంటూ ఉన్నారు. వీరు అప్పు చేస్తూ ఉన్నారు. వీరు కుదువ పెడుతూ ఉన్నారు. యూదావారులారా, అంటే దేవుని స్తుతించు వారలారా, ఇటువంటి స్థితి మీలో ఎవరికైనా కలిగిందా? ఆలోచన చేయండి. ఈ స్థితి మీలో కలిగి ఉంటే దయచేసి మానుకోనండి. ప్రభు పాదాల చెంత కన్నీరు కార్చి మొరపెట్టండి. ప్రభువా, మేము కుదువ చేసేవారంగా కానీ, అప్పు చేసేవారంగా కానీ, బదులు తీసుకునే వారంగా కానీ కాదు. కేవలం మిమ్మల్ని స్తుతించువారుగానే మేము ఉండాలి. మాకున్నటువంటి ప్రతి సమస్యని బట్టి, ప్రతి పరిస్థితిని బట్టి మేము మిమ్మల్ని స్తుతించేవారుగా, మహిమపరిచేవారుగా, ఘనపరిచేవారుగా ఉండాలయ్యా. దయచేసి ఆ గొప్ప భాగ్యమును మాకు దయచేయండి. మా కుటుంబంలో ఎవరు మమ్మల్ని దూషించకుండా సహాయం చేయండి. మా పొలాలు కానీ, మా ద్రాక్ష తోటలు కానీ, మా ఇండ్లు కానీ, మా ఫలసాయము కానీ ఎక్కడ అప్పు చేసి కుదువ పెట్టే ఆ స్థితులు మాకు లేకుండా చేయమని ప్రభుల వారిని మనము బ్రతిమలాడాలి. ప్రియులారా, మా ప్రాణము మా సహోదరుల ప్రాణము వంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలను పోలిన వారు కారా? మా కుమారులు మా కుమార్తెలు దాసులగొటకై అప్పగింపవలసి వచ్చెను. ఇప్పటికి మా కుమార్తెలలో కొందరు దాసత్వంలో ఉన్నారు. మా భూములను, మా ద్రాక్ష తోటలు అన్యుల వశమున ఉండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా అని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, ఆలోచించాలి. మా కుమారులు మా కుమార్తెలు ఇంకా దాసులుగా అప్పగింపవలసి వచ్చారు. ఇప్పటికీ మా కుమార్తెల్లో కొందరు దాసత్వంలో ఉన్నారు అంటున్నాడు. మా భూములు, మా ద్రాక్ష తోటలు అన్యుల వశమున ఉన్నాయి, విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పారు. ఎంత ఘోరమైన మాట! ఈ రోజున చాలామంది అప్పులు చేసి తీర్చకుండా, ఎంతోమంది భూములను తాకట్టు పెట్టి విడిపించుకోలేక, ఎంతోమంది కుమార్తెల్ని దాసీలనుగా, కుమారులను దాసులుగా
వారి ఇండ్లలో పెట్టి వారి మీద డబ్బు తెచ్చుకునే వాళ్ళు లెక్కలేనంతమంది ఉన్నారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియులారా, యూదులారా, దేవుని స్తుతించే ఓ ప్రత్యేకమైన జనమ, ఒకవేళ మీరు ఎలాగున్నారో ఆలోచించండి. ఈ రీతిగా ప్రభు పిల్లలుగా మనల్ని, మన పిల్లల్ని, మనకున్న ఆస్తిపాస్తుల్ని, మనకున్న పొలాలు, భూములు, ఇండ్లను తాకట్టు పెట్టామేమో, అప్పు చేశామేమో, వీటన్నిటిని ఆలోచించి అన్నిటికీ కర్త అయిన ఆ గొప్ప దేవుని పాదాల చెంత మొరపెట్టి మాకు విడుదల దయచేయమని ప్రభుల వారిని వేడుకొందుముగాక. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్, ఆమెన్.